దేవుని మాటలు మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగించాలండి. ఇక్కడ యేసు ప్రభు అనేకమైన గ్రామాలు సంచరిస్తూ పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడని, ఆయన ప్రతి వారి అక్కరలు తీరుస్తాడని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరుస్తాడని, ఆయన ప్రేమ గురించి అనేక గ్రామాలు తిరుగుతూ బోధిస్తూ ఉన్నాడు. ఒకవైపున బోధిస్తూ మరోవైపున స్వస్థతను కూడా అనేకులకు ఇస్తూ, ఏమంటే దేవుని ప్రేమ ఎలాంటిదో తన మాటలతో బయలుపరుస్తున్న రోజులై. ఇలాగే ఒక గ్రామం ఆయన వెళుతూ ఉండగా ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యమో చేయవాలని. ఈ రోజున ప్రతి వాళ్ళు చాలామంది నీ అక్కర ఏంటి బాబు అని అంటే, నాకు మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఏమండి, పెద్దలుగా ఉన్నవాళ్ళు పిల్లల వివాహాలు కావాలని కోరుకుంటారు. ఇంకా కావాలంటే దరిద్రమైన జీవితం బ్రతకలేకపోతున్నాం, మంచి సంపన్న స్థితి మాకు కావాలి, మంచి స్థితిలో మేము ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలి, ఈ బాధలు అప్పులు మేము తట్టుకోలేకపోతున్నాం అని ప్రతి వారి కోరిక వాళ్ళ కోరికకు తగ్గట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోవడం మంచిదే. కానీ ఈ యవనస్తుడు ఈ లోకపరమైన వాటి గురించిన విషయాలు అడగడానికి రాలేదు. నేను తొందరగా పైకి రావాలంటే ఎలా చేస్తే, ఎలా వ్యాపారం చేస్తానో, ఎలా ఉద్యోగం చేస్తానో, ప్రజలతో ఎలా మెదిలితే నేను పైకి వస్తాను అని అడగడానికి రాలేదు. నేను తొందరగా ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలని అడగడానికి రాలేదు. లోకపరమైన వాటిని ఆయన అడగడానికి రాకుండా నిత్య జీవము పొందడానికి ఏ మంచి కార్యము చేస్తే నేను నిత్య జీవం పొందుతాను. పెడి చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. మరి నిత్య జీవమే ఎందుకు కావాలి నీకు? ఈ లోకంలో అడగగలిగిన ఎన్నో ఉన్నాయి కదా. నిత్య జీవం అనే పదానికి అర్థమేంటో తెలుసా అండి? నిత్యము జీవించడం. ఇప్పుడు మీరు మనస్సాక్షిగా మీ మనస్సును బట్టి చెప్పండి, నిత్యము జీవించడానికి మీకు ఇష్టం ఉందా? ఇష్టం ఉందా? నిజంగా మనసులో చెప్పండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారని అనుకోవడం కాదు. నిజంగా ఇష్టం ఉందా? నేను బ్రతకాలనుకుంటున్నాను అని అనిపిస్తుందా మీకు? చాలామంది ఏమంటారు తెలుసా, ఇంకా చాలండి బాబు, ఈ బతుకొద్దు, ఏమొద్దు, ఏంది జీవితం, ఏంది దరిద్రం, ఏంది. అర్థమైందా? లోకంలో ఎవరికి బ్రతకడానికి ఇష్టం లేదు. కారణం రకరకాల సమస్యలు, రకరకాల రోగాలు, రకరకాల శ్రమలు, స్వంత వాళ్ళు పగవాళ్ళుగా మార్చబడడం, స్నేహితులు కాస్త శత్రువులుగా మార్చబడడం, కలిసి రాని వాతావరణాలు. ఎందుకు బ్రతుకుతున్నానా, ఇక చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటున్న యవనస్తులు కూడా చాలా మంది ప్రేమ వైఫల్యము చెంది ఏదో చిన్న వాటిని బట్టి వారి జీవితాన్ని వృధా చేసుకొని పాడు చేసుకొని అప్పుల సమస్య వలనో, రోగాల వలనో, ఈ లోకపరమైన వ్యామోహాల వలనో ఎంతోమంది చనిపోవాలి, ఇంకా బ్రతకడం నాకు ఇష్టం లేదనే వాళ్ళు ఎంతమంది లేరంటారు. కానీ ఈ యవనస్తుడు అంటాడు, నేను నిత్యము జీవించాలని ఇష్టపడుతున్నాను. హుషారు చెప్పండి హల్లెలూయా. నిత్యము జీవించాలి అంటే ఎక్కడ జీవించాలి? పరలోక రాజ్యములో. హుషారు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కాదు, ఇక్కడ ఎప్పుడు బతికినా ఇలాంటి వాతావరణాలు ఉంటాయి. కానీ ఆ యవనస్తున్న మనస్సులో ఉన్న కోరిక ఏంటంటే, నేను నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి? ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమిని అంతటిని సృష్టించిన తర్వాత ఆదాముని అవ్వని నిర్మించారు. నిర్మించిన తర్వాత వాళ్ళకి చావు ఉందా? చెప్పాలి, మీరు చెప్పాలి. చావు ఉందా? చావు లేదా? చావు లేదు. ఇంకా హ్యాపీగా ఆ తోటలో ఉన్న పండ్లు తింటా ఉండడం, బ్రతకడమే. ఇంకా చావు అనే పదానికి కూడా డిక్షనరీలో అర్థం కూడా లేని రోజులు అయ్యి. అలాంటి సమయాలు బ్రతుకుతూ దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ, ఉన్నటువంటి చెట్లకు ఉన్న పండ్లు తిను, కానీ మధ్యలో ఉన్న చెట్టుకున్న పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. చెప్పిన వెంటనే మరలా తన మార్గాన తాను వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున అపవాది అయిన సాతాను సర్పము ద్వారా వచ్చి
అవ్వను మోసపుచ్చాడంట. ఏమని మోసపుచ్చాడు? ఏమని చెప్పాడు మీ దేవుడు అని అంటే ఆమె చెప్తున్న మాట, మా దేవుడా అన్ని తినమన్నాడు, కానీ మధ్యలో ఉన్నది మాత్రం తింటే ఏమైపోతావంట? చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోవటమా? అసలు చావు అంటే మీకు అర్థం తెలియదు కదా, చచ్చిపోవటం ఏంటి? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మీకంగా నువ్వు చచ్చిపోతావు, నాకు నువ్వు దూరం అయిపోతావు. ఒక రకంగా చెప్పాలంటే మరణం అనేది ఈ లోకపరమైన మనుషుల నుండి చనిపోయిన వాడు ఎడబాసినట్లుగానే పాపము చేసిన వాడు నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన దేవునికి దూరం అయిపోయినట్లే మరణం అంటే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇన్నాసే గారు, చిన్న ఇన్నాసే గారు మనతో ఉన్నారా? లేరు. ఏమైపోయారు? మనతో లేడే. ఎక్కడున్నాడు మరి? ఏమండి, మరణం అయిపోయాడు, చనిపోయాడు. చనిపోయిన వాళ్లతో ఆయన ఉన్నాడు, మరణావస్థలో ఆయన ఉన్నాడు, మరణించి ఉన్నాడు. కానీ మనం ఆయనతో ఉంటున్నావా? ఆయన మనతో ఉంటున్నాడా? లేడు. దీన్నే మరణం అంటాం. అలాగే చెప్పిన మాట వినకుండా నచ్చినట్టుగా చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క అవ్వ చెప్తున్న మాట ఏంటంటే, మీరు చచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు. కానీ బదులుగా చెప్పిన ఆప్షన్ ఏంటో తెలుసా? కాదు, మీ దేవునికి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? మీరు దేవతలు అవ్వటం ఇష్టం లేదు. దేవతలు అంటే చావు ఉంటుందా? చావు ఉండదా? ఉండదని అర్థం ఆ విషయంలో. కనుక ఎలాగైనా ప్రేరేపించాలి, ఎలాగైనా తినేటట్లుగా చేయాలని ప్రేరేపిస్తే ఆ పండు తినింది. తిన్న వెంటనే ఏమైపోయిందండి? మరణం అనేది ఈ లోకంలో అడుగుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు మరణం అంటే ఎవరికి ఏమీ తెలియదు, ముగింపు అంటే తెలియదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అంటే నువ్వు సమాధానం చెప్తావా? నేనా 100 సంవత్సరాలండని గట్టిగా బల్ల గుద్ది చెప్పగలుగుతారా? ఏమండి, చెప్పగలుగుతామ్మా? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకు? 40, 50, 60, 70? ఎన్ని సంవత్సరాలు బ్రతుకు మనకే తెలీదు, గ్యారెంటీ లేదు. ఎప్పుడు చనిపోతాం మనకే తెలీదు. ఏమి జరిగిద్దో, ఎప్పుడు ఏమవుతుందో, గుండె పట్టుకుపోతుందో, క్యాన్సర్ వస్తుందో, ఎలాంటి రోగాలు వచ్చి ఈ లోకము నుండి విడిపోతామో మనకే తెలీదండి. మరి అలాంటి రోజుల్లో మనం ఉండగా మనం ఏం చేయాలంటే, మన జీవం దేవుని కృపలో దాచబడేటట్టుగా మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో నీ జీవితం ముగించబడుతుందో తెలీదు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. ఇంకా బ్రతుకుతాం. ఎందుకు బ్రతకాలనుకుంటున్నావయ్యా అంటే, మనము నాకు దేవుడు నూతనమైన ఆయుష్ ఇచ్చాడు గనక దేవుని కొరకు బ్రతకాలి అనేవాళ్ళ కంటే ఎంజాయ్ చేయాలండి జీవితం. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. నచ్చినట్టు ఉండాలండి. బ్రతికేది కొద్ది జీవితం అన్నారుగా మీరే, మరి నా ఇష్టానుసారంగా ఉండడంలో తప్పేంటి అని అంటారేమో, కానీ ఆ జీవితం ఏదో యేసయ్య ద్వారా నీకు ఇవ్వబడింది. హుషారు చెప్పండి, హల్లెలూయా. నీ అంతటి నువ్వు బ్రతకట్లేదు, ఆ బ్రతుకు యేసయ్య ద్వారా నీకు అనుగ్రహించబడింది. ఒక నూతనమైన రోజుని ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. కనుక మనం నచ్చినట్లుగా ఉండడానికి అవకాశం లేదు. మన దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో నిలిచి ఉండాలి. ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఏమండి, ప్రమాదం పుట్టిన పిల్లలు చనిపోవట్లేదా? ప్రమాదాలు చనిపోవట్లేదా? రోగాలు వచ్చి చనిపోవట్లేదా? చిన్న వయసులో వాళ్ళు చనిపోవట్లేదా? వివాహమైన వాళ్ళు క్రొత్తగా వివాహమై బయలుదేరి ఎక్కడో దూర ప్రాంతానికి వెళుతూ వస్తూ ఉండగా ప్రమాదాలు ఉండి చనిపోలేదా? మనిషి జీవితం అనేది ఏ గ్యారంటీ కూడా మనం ఇవ్వలేమండి. మరి ఎందుకని మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి నీకు జీవితం ఇచ్చిన యేసు కొరకు నువ్వు బ్రతుకు. గడి చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే పండు తినిందో కళ్ళు తెరవబడ్డాయి. ఎలాంటి కళ్ళు అవి? లోక సంబంధమైన కళ్ళు అవి. లోకాన్ని చూసి కళ్ళు తెరవబడ్డాయి. మంచి చెడ్డలు తెలిసి కూడా చెడు వైపు వెళ్ళే కళ్ళు అవి. మీకు విషయం తెలుసా అండి? మంచి చెడ్డలు ఎరిగే చెట్టే పండు ఆమె తినింది కదండి. ఇప్పుడు ఏమైపోయింది? మంచి చెడ్డలు తెలిసే కానీ మనిషి ఎటువైపు వెళ్తున్నాడు? చెడు వైపే వెళ్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే పండు తిన్నాడో ఆ క్షణాన దేవునికి దూరం అయిపోయాడు. ఆ క్షణాన ధైర్యంగా దేవుని ఎదుట వచ్చే ఆదామవ్వలు కూడా చెట్టు చాటున ఉన్నారు. ఈ రోజున మనం కూడా చాలా మంది చేయకూడని పనులు చేయడానికి చెట్టు చాటున వెళ్తాం. ఎందుకని?
ఇది మంచిది కాదని మనకు బాగా తెలుసు, ఇది చేయకూడదన్న సంగతి మనకు బాగా తెలుసు. అయినా ఒకే ఒక్క మాట, నా ఇష్టం, నా సంపాదన, నాకు నచ్చినట్టుగా నేను. కానీ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ బైబిల్లో ఒక మాట ఉందండి. ఒక ధనవంతుడు అనుకుంటాడంట, విస్తారమైన ఆస్తి ఉంది, చాలా కొట్లు ఉన్నాయి, చాలా ధాన్యాన్ని సమకూర్చగలిగినటువంటి స్థలాలన్నీ కూడా ఉన్నాయి. తన మనసులో అనుకుంటున్నాడు, తినుము త్రాగుము, దాన్నే ఇంగ్లీష్లో అంటున్నారు ఎంజాయ్. తినడం, త్రాగడం, శరీరము నచ్చినట్టుగా జీవించడం అనగా సుఖించడం. ఇక నాకేం తక్కువ, ఇంత ధాన్యం ఉంది, ఇంత కొట్లు ఉన్నాయి, దీన్ని బిజినెస్ చేసినా కూడా బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. ఈ ఒడ్లు అంతా కూడా తీసుకెళ్ళిపోయి చక్కగా మిల్లులో వేస్తే మంచి బియ్యం వస్తుంది. ఇంకా నాకేం తక్కువ, నన్ను అడిగేవాళ్ళు ఎవరు, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని తన మనసులో అనుకుంటుంటే, దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి నీ ప్రాణము వెళ్ళిపోతే, లేదా ఈ రాత్రి నువ్వు చనిపోతే, నువ్వు సంపాదించిందంతా ఎవరిదవుతుంది? హుషారు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరిదవుతుంది నువ్వు సంపాదించిన సంపాదన? ఈ రోజున మనం అనుకుంటున్నాం, మనం అలాగే ఫీల్ అవుతున్నాం. ఎవరిని పట్టించుకోకుండా నా అంతటి నేను జీవిస్తాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను అనుకుంటూ, కుటుంబాన్ని పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా బ్రతుకుతున్నావేమో. నిన్ను ప్రేమించే నీకు కుటుంబాన్ని దేవుడిచ్చాడు. అర్థమైందండి? నిన్ను ప్రేమించి భార్యను నీకు అప్పగించాడు, నిన్ను ప్రేమించి భర్తను నీకు అప్పగించాడు, నిన్ను ప్రేమించే మంచి అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు నీకు అప్పగిస్తే నా ఇష్టమని ఉంటావా? దేవుని వాక్యం ఒప్పుకుంటుంది అనుకున్నారా? దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసిన వాటికి శిక్ష విధిస్తూ అకస్మాత్తుగా నీ మీదుగా ఆ ఉగ్రత రావాలనే రోజులు కాదివి. బ్రతుకుని ఇష్టం, తిరుగుని ఇష్టం, ఇష్టారాజ్యంగా ఉంటే ఉండని ఇష్టం. కానీ ఒక్క రోజున నీ లెక్కలన్నీ తేల్చబడే రోజులు వస్తాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదండి. హుషారు చెప్పండి, హల్లెలూయా. మరి యవనస్తుడు అంటున్నాడు, నేను నిత్య జీవం పొందాలి. ఆదాము వాళ్ళు తిన్నారు, ఏమైపోయారండి? మరణం అనేది లోకానికి వచ్చింది, ఒక మైలు రాయి వచ్చేసింది. ఇక ఈ సమయంలో, ఈ వయసులో వాళ్ళు చచ్చిపోతారనే ఆ యొక్క జీవితం గమ్యం అనేది ఏర్పడిపోయింది. బైబిల్లో మనం చూడగలిగితే పాత నిబంధనలో చాలా సంవత్సరాలు బ్రతికారంటండి పితరులు. ఆది కాండంలో మనం చూడగలిగితే చూడండి, 5వ అధ్యాయము, ఆది కాండం 5వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి. ఆది కాండము 5వ అధ్యాయము. మూడవ వచనం నుండి మనం చదువుదాం. 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. చాలా జాగ్రత్తగా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 800 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 800 అంటే మామూలుగా క్యాలెండర్లు తిప్పేస్తున్నావు, అబ్బో ఈ సంవత్సరం కూడా బతికాను అని ఆనందపడుతున్నావు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 800. మీరు అనొచ్చు, ఏం తిన్నాడండి? మేమైతే ఉలవలు తిన్నాం. ఇంక వెళ్ళిపోతాం మన పాత జీవితాలకి. ఉలవలు తిన్నాం, ఆ తర్వాత గసగసాల ఏదో అంటారు. మొత్తానికి ఈ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కదమ్మా. ఏం తింటే 800 సంవత్సరాలు బ్రతికారు? ఆ రోజుల్లో పాపం అనేది ఇంతగా ప్రాకలేదు లోకంలో. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. పాపం అనేది తెలీదు ప్రజలకి. అవిధేయతే పాపం. ఆ అవిధేయత చేయటం వల్ల మరణం అనేది లోకంలోకి వస్తే అప్పటి నుండి మెల్లగా తగ్గుతూ వచ్చిందంట. ఆదాము వయసు 800 అయితే, ఆ తర్వాత చూడండి, చదువుదాం మనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 707 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. చూడండి, షేతు బ్రతికిన దినములన్నీ 912. 912. అయ్యి బాబోయ్, మైనండి బాబు, చివరి వచ్చి పడిపోతుంది, బీపీలు వచ్చేస్తున్నాయి. ఏంది గోలంతానో? 800 ఎంత బాగా బతికారండి వాళ్ళు? ఆలోచించండి ఒకసారి. కారణం ఏంటంటే, వాళ్ళు దేవునితో దగ్గర ఉన్నారు కనుక అంత వయసు ఉంది. కానీ మెల్లగా పాపం వచ్చే కొద్దీ వాళ్ళ వయసు ఏమైపోయింది?
తగ్గుతూ వచ్చింది. అలాగే చదువుతూ వస్తే చూడండి ఎంత చక్కటి మాటలు మనం చూస్తున్నాం. ఎనోషు దినములు 905 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి ఏమండి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మహాలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు. అయ్యో బాబోయ్, చూశారండి 840 ఏళ్ళు. మనం గుండె గుప్పిట్లో పెట్టుకుంటుంటాం. కాస్త నొప్పి వచ్చింది అనుకో, అమ్మో అయిపోయింది, ఇంకా అందరికి ఫోన్ చేసేయండి. అంతేనా కాదా? ఇది తమాషగా అనిపించవచ్చు కానీ భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు మనుషులు. ఏడు చెప్పండి హల్లెలూయా. కళ్ళు తిరిగినాయా? భయమే. మోకాలు నొప్పి వచ్చిందా? భయమే. ఏదో షగ్గొట్టి వచ్చిందా? ఇంకా దాన్ని ఏకంగా దేనిలో అనుకుంటారు, ఇంకా అమ్మో క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. భయం 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 భయం. మరి అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎలా బ్రతికారు వాళ్ళు? 800 సంవత్సరాలు, 930 సంవత్సరాలు. ఏమన్నా క్రికెటా? 900, 100 కొట్టాడండి, 200 కొట్టాడండి అనడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున దేవుని ప్రత్యక్షత మనుషుల నుండి దూరమయ్యే కొద్దీ మరణం అనేది మనుషులకు దగ్గర అవుతూ వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. అటు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనిషి వయసు ఎంతంట మనిషి వయసు? చదువుదాం కీర్తనల గ్రంథంలో అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. 70 సంవత్సరాలు. చూడండి కీర్తనల గ్రంథం 89వ కీర్తన 47. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. చూసారండి, అంటే ఇంకా హ్యాపీ బతుకుతాం, ఎంజాయ్ చేద్దాం అంటే నువ్వు వ్యర్థంగా చేసావు, వయసు తగ్గిచ్చేసావు అని తిట్టుకుంటున్నట్టుంది. ఇంకా అప్పుడే చావటం ఏంటి ప్రభా? ఇంకా తిరగాల్సిన తిరుగులు ఉన్నాయి, తాగాల్సిన తాగిలే ఉన్నాయి అంటే పురుగుల మంది కాదులేండి. ఎన్ని చేయాలి, ఎలా బ్రతకాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎన్ని బ్రాంచ్ ఆఫీసులు పెట్టాలి, అప్పుడేనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితిలో నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలండి? మనం చేసుకోవాలి. మీకు ఒక విషయం ఏం చెప్పమంటారండి? మనిషి ఆయుష్కాలం కొన్ని లక్షల గంటల వ్యవధి మాత్రమే. అర్థమైందండి మీకు? సంవత్సరానికి 365 రోజులు కదా, ఒక రోజుకి 24 గంటలు, ఒక్క గంటకి అలా లెక్కేసుకుంటూ పోతే కొన్ని లక్షల గంటలు మాత్రమే మనిషి జీవితం. ఎంత కొద్దిదో మనిషి జీవితం. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కాదు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. మనకంటే ముందుగా తండ్రి గారు వెళ్ళిపోయారు. ఎవరి వరస ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలీదు, ఎవరెప్పుడు చనిపోతారు ఎవరికి తెలీదు. కానీ ఇంకా బ్రతికినంత కాలం మోసాలు చేస్తూ, అబద్ధాలు చెబుతూ, జీవితాలు పాడు చేసుకుంటూ, ఏమండి శరీరాన్ని నచ్చినట్లుగా మనం వెళ్ళిపోతూ, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అని మన ఇష్టానుసారంగా బ్రతికిపోతున్నాం మనం. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నా జీవితం ఎంత కొద్దిదో. ఇప్పుడు చూడండి 90వ అధ్యాయంలో మనం చూడగలిగితే 10వ వచనం చూడండి. 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము ఏందండి? ఇందాక 930 అన్నారే, అబద్ధం కదా? చెప్పరేంటండి? అందరూ ఇటు చూడండి, సీరియస్ చూసిన పర్లా. ఇందాకే పాస్టర్ గారు మీరు 930 అన్నారు, ఇదేమో న్యాయంగా ఉందా? ఇప్పుడు 70 అంటారేంది? ఒకేసారి కూరగాయల రేటు తగ్గిపోయినట్టు. టమాటాలు మనం 80 అండి, ఇప్పుడు 20. ఇటు చెప్పినట్టుంది మీరు. 900 సంవత్సరాల ఆయుష్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎందుకని? పాపం ప్రాకిపోయింది. అర్థమైందండి? ఎక్కడ చూసిన పాపమే, ఆలోచన పాపమే, నడవడిక పాపమే, జీవితం పాపమే, నా ఇష్టం అనుకోవడం పాపమే, వివాహం కాకుండా బ్రతకడం పాపమే, ఏమంటే వ్యసనాలకి బానిసలుగా ఉండడం పాపమే. అన్ని పాపాలకి ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు పాడు చేసి ఆఖరి ఒక మాట మీకు చెప్తా. మంచి వాళ్ళని చూసి మాదిరిగా చేసుకునే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? లేరు. అర్థమైందండి? ఇంకా బైబిల్లో ఏమంటారు తెలుసా? మోషేని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళలో ఉన్న మంచితనాన్ని తీసుకొని వాళ్ళలాగా బ్రతకడం మానేసి, మోసే పాపము చేస్తే నేను చేయడం తప్ప,
దావీదు పాపం చేస్తే నేను చేయడం, వాడు తిరిగితే తప్ప నేను తిరిగితే తప్ప, ఇంకిటి పోల్చుకొని వెళ్ళిపోయింది. స్కోర్ పెరిగిపోయిందండి, రోగాల స్కోర్ పెరిగిపోయింది. ఆ మధ్యకాలం మందులు లేని రోగాలు వచ్చాయి. ఏమండి, ఆ రోగాల నుండి మమ్మల్ని తప్పించయ్యా అని ప్రార్థన చేయకుండా దాని నుండి తప్పించుకోవడం ఎలాగని మార్గాలు చూసుకున్నారు. మెల్లగా ఏమొచ్చింది, ఇప్పుడు మొన్నటి వరకు ఏమొచ్చింది, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కానీ వింత ఏంటంటే ప్రజలకు భయం లేదు మరణం అంటే. కానీ ఆ మరణాన్ని నువ్వు భయపడకపోవచ్చేమో, కానీ 2వ మరణం అనబడే నరకానికి నువ్వు భయపడాల్సిందే. హుషారు చెప్పండి హల్లెలూయా. లాజిక్గా వాడే పదాలు వచ్చాయి. అంతవరకు ఉందండి, నూకలు అయిపోయినాయండి, నూకలు అయిపోతే కొనుక్కో. ఏమండి, అంతవరకే ఉంది ఆయుష్, నూకలు అయిపోయినాయి. ఏమండి, ఎవరు ఏం చేయగలుగుతారు? కాదు, నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ ఆయుష్ని దేవుడు పెంచుతాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. నేను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో, కర్ణాటక ప్రాంతంలో చదువుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నటువంటి రోజుల్లో ఒక భయంకరమైన ప్రమాదానికి లోనైపోయాను. భయంకరమైన ప్రమాదం. ఆఖరికి ఎలా ఉందంటే రోజంతా ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అర్థమైందండి, ఎక్కడున్నానో అర్థం కావట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. తీరా సాయంకాలం 4 గంటలకు లేచి చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలకు తెల్లటి గొడ్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. నేను అనుకున్నాను, అమ్మో పరలోకానికి వచ్చేసాను ఇంత తొందరగా అని అనుకున్నా. ఇంకా టైం ఉంది, అప్పుడే పిలిచినట్టున్నాడు దేవుడు అని. తర్వాత నేను అనుకున్నాను, మెల్లగా చూస్తే అందరూ ఆ తెల్లగొడ్లు వేసుకున్న వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? డాక్టర్లు, నర్సులు. నేను అనుకున్నా, ఏంది ప్రభువా ఇదేంది, తల మీద గొడ్డేంటి, నా జీవితంలో అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది, ఏంది ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకున్న ఆ సమయాల్లోనే కోటా శ్రీనివాస్ వాళ్ళ కొడుకు కూడా అలాగే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఒంటి మీద ఒక గాయం లేదు, నాకే ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. తల మీద గాయమే, వెనక గాయమే, ఎక్కడ కుట్లే. అర్థమైందండి, ఆ భయంకరమైన పరిస్థితి. వెనకంతా కాలిపోయింది, సైలెన్సర్ మీద యాక్సిడెంట్ అయిపోయి ఆ సైలెన్సర్ మీద పడిపోవటం వలన. అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్న, ప్రభువా నాకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చావు, ఇక మీదట నా జీవితం నీకు అంకితం. రెడీ చెప్పండి హల్లెలూయా. ఇక మీదట నేను నీకోసమే బ్రతుకుతాను అని అనుకొని తీర్మానం చేసుకొని నా జీవితం కొనసాగుతున్న రోజుల్లో దేవుడు ఉన్నతమైన పిలుపుని పిలిచాడు. ఇక దేవునికి నా జీవితాన్ని అప్పగించుకొని సేవలో వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో నడిపించబడుతున్నాను. రెడీ చెప్పండి హల్లెలూయా. నేను సేవకు వచ్చిన వయసు ఎప్పుడో తెలుసా అండి? 17 సంవత్సరాలకి. మంచి యవ్వన కాలం అది. ఆ యవ్వన కాలం దేవునికి ఖర్చు చేయాలి, దేవునిలో ఉండాలి, దేవునితో బ్రతకాలనే తీర్మానముతో దేవుని పిలుపుకు లోబడి వచ్చాను. రెడీ చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. మరి మనం ఎందుకు అలా ఉండకూడదు? ఇంకా ఏముందని మనం ప్రయాసపడటం? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలు. ఎక్కడి వరకు వచ్చిందంటే వయసు 70, అధికమైన ఎడలా అది అని అంటాం, అని పోయటం. కొంతమంది ఏం ఊతారో అర్థం కావట్లా, ఏం మింగేరో అర్థం కాల. నాకు బండి మీద వెళ్ళటం విషయ పని, వెనకొస్తున్నాడు అన్న సంగతి కూడా లేదు. మా కర్ణాటకలో ఒక అలవాటు ఉంటుంది, ప్రతి ఓళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, మీకు తెలుసో తెలియదు, ఎప్పుడన్నా చూసారు ఆకొకరు నవ్వుతూనే ఉంటారు. మహారాష్ట్ర పోతే గుట్కాలు వేస్తూ ఉంటారు, కదిలితే అంటనే ఉంటారు. ఇంకా ఆ ట్రైన్లో ఆ బాత్రూమ్ దగ్గర అంతా ఎర్రగా ఉంటుంది, ఇంక పెయింట్ పోయాల్సిన పని లేదు, అంత భయంకరం అనమాట. ఇంకా ఊసే పనే దగ్గే పనే. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల బ్రతకడం కూడా ఈ రోజున రికార్డు స్థాయి అనమాట. రెడీ చెప్పండి హల్లెలూయా. ఏదో పెద్దవాళ్ళు అంటుంటారు, నా వయసు ఎంత అయ్యా, 100 సంవత్సరాలు అయ్యా. అమ్మ గట్టిదానివేనమ్మ, 100 ఈరోజు ఏడుందంతా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జీవితం చాలా తక్కువ. ఏమండి, చీమ కంటే దారుణం అనొచ్చు మన జీవితం, అంతేనా అండి? చీమని ఎట్టంటే ఏమైపోద్ది, అలాగే ఉన్నాడు మంచి రోజు, చిన్న యాక్సిడెంట్ జరిగిపోతే చచ్చిపోతున్నాడు అంతే. రెడీ చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ఇంకో విషయం చెప్పమంటారా? గుండెపోటు కూడా ఒకప్పుడు అబ్బా అనేటట్టు లేదు, చెమట్లు గారుతున్నాడు పోతున్నాడు అంతే. అది ఏదో కొత్త రకమైన గుండెపోటు అంట, అది నిజం అండి. ఆ మధ్యకాలం ఒక ఆయన చనిపోయాడు. ఎట చనిపోయాడు అంటే గుండెపోటు నాగా మంచి కనపట్లేదంటే ఏమోనండి, సడన్గా చెమటలు వచ్చేసి భయంకరంగా ఆ ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఉన్న పాటను ప్రాణం విడిచేశాడు. ఎంత భయంకరమైన రోజులండి. రెడీ చెప్పండి హల్లెలూయా. మరి మనం అందరం బ్రతికి ఉన్నామంటే దేవుని కృపను బట్టే కదా.
ఆ దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి హుషారుగా చప్పట్లు కొడదామా? రెడీ చెప్పండి, హల్లెలూయా. మనకిచ్చిన జీవితం దేవుడు ఇచ్చినప్పుడు మన జీవితం ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? అర్థమైందండి? నీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, బ్రతకడానికి జీవితాన్ని ఇచ్చాడు, పోషిస్తున్నాడు దేవుడు నిన్ను. ఇంట్లో ఉంటే ఒక తండ్రి పోషిస్తాడు, బయటికి వెళ్ళిన వెంటనే ఏంటో ఏం చేయాలో ఎలా సంపాదించాలో అందరు తలములకలు అయిపోతాం. కానీ ప్రపంచాన్నే దేవుడు పోషిస్తున్నాడు, తెలుసా మీకు? హుషారు చెప్పండి, హల్లెలూయా. మరి ఆ దేవునికి మీ జీవితాన్ని అప్పగించావా? ఆ యవనస్తుడు అంటాడు, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? నేను నిత్యం బ్రతకాలి అనుకుంటున్నానయ్యా. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 900? 800? 70 సంవత్సరాలు బ్రతుకుతావా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము బ్రతకటం, చావు అనేది లేకుండా బ్రతకటం, అది ఎక్కడ సాధ్యపడుతుంది? పరలోక రాజ్యములో మాత్రమే. హుషారు హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో బ్రతకటం అనేది కుదిరే పని కాదు. 70, 50 దాటిన వెంటనే ఇంకా మనం రాసుకోవటం డేట్లు. ఇంకో 20 సంవత్సరాలు గట్టి బతుకుతానండి. నీకేంటి తెలుసురా? అడుగోలా ఏం పోలేదు. ఇక నా పేరు కూడా వచ్చేది ఒకరోజు, నేను కూడా పోతా. ఒక ఆయన అయితే పాస్టర్ గారే పాపం, ఆయన వాక్యం చెప్తూ ఈ 70 అనేది మనసులో పెట్టుకున్నాడు. ఇంకా 50 వచ్చింది, ఇంక 20 అంటున్నాడు. ఎందుకనంటే బైబిల్ ఉందిగా అంటున్నాడు. బైబిల్లో ఉంది, అది నీ ఒక్కడి గురించి కాదు, ఈ రోజున మానవుని ఆయుష్ గురించి చెప్పబడిన మాట. కానీ దేవుడు కోరుతున్నాడు, ఎల్లప్పుడూ మీరు నాతో ఉండాలనేది నా ఆశ. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆయనతో ఉండాలని నీవు ఇష్టపడితే అక్కడ నీవు ఆయనతో జీవించడానికి సాధ్యపడుతుంది. రెడీ చెప్పండి, హల్లెలూయా. మనం ఎంత దేవుని కొరకు బ్రతుకగలుగుతున్నాం, ఎంత దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం, ఎంత దేవునితో మాట్లాడగలుగుతున్నాం, అసలు నిజంగా దేవునితో మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమైన దేవునిని మనము విడిచిపెట్టి హస్తకృత్యాలలో వెతుకుతున్నామా మనము? రెడీ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారు కదా, ఇప్పుడు మీరందరూ బ్రతుకున్నారా? లేకపోతే వద్దులేండి, ఇంకో మాట వద్దు, బ్రతుకున్నారు కదా? మీరు మనుషులా లేకపోతే బొమ్మలా? నాకు బొమ్మల్లా కనపడుతున్నారే. మీరుండగానే మీ బొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? కొన్ని దేశాల్లో ఒక అలవాటు ఏంటంటే, మనిషి పోయిన తర్వాత ఇప్పుడు గాంధీ బొమ్మ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? మనిషి లేడు గనక, ఆయన దేశం కొరకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. మనిషి ఉన్నప్పుడే బొమ్మ పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది అనుకుంటారు? తొందరగా వెళ్ళిపోతాడని ముందు సూచనలా. ఇది బాగుంది ఏమండి? తిడతాం మనం, రే మనిషి ఎక్కడ ఉండగానే నువ్వు ఎట్ట పెట్టుకున్నారా బొమ్మని? డాడీ అని ఏడ్చాడు అనుకో బొమ్మ మీద, ఈ మనిషి ముందే ఉంటాడు. ఈ బొమ్మ పెట్టుకొని డాడో అని ఏడుస్తున్నాడు అనుకో, ఏమంటాం మనం? తిడతాడా తిట్టడా తండ్రి? అర్థమైందండి? తిడతాడు. ఎందుకని? నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు వాటిలో ఎందుకు వెతుకుతావు? నేను బ్రతికే ఉన్నాను కదా, నేను సంచరిస్తున్నాను కదా, నువ్వు ప్రార్థించిన వెంటనే నీ దగ్గరికి వస్తున్నాను కదా, నువ్వు ముట్టమని చెప్పిన వెంటనే నేను తాకి స్వస్థపరుస్తున్నాను కదా, నేను సజీవుడిగా ఉండగా నీవు హస్తకృత్యాలలో జీవము లేని వాటిలో ఎందుకు వెతుకుతున్నావు? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. రెడీ చెప్పండి, హల్లెలూయా. భార్య అంటే ప్రేమ అనుకోండి, భార్య బ్రతికే ఉంది, ఫోటో పెట్టుకుతూ తిరుగుతున్నాడు ఇంటి నిండా. ఏమండి, ఎవరిదిరా ఫోటో అని అడిగితే మా భార్యది. అరే ఇది వీడియో ఉంది కదరా, నువ్వు ఫోటో పెట్టుకొని ఎందుకు తిరుగుతావు? మాట్లాడు ఉందిగా. ఒక రకంగా తమాషగా అనిపించిన మనం చేసే పనులు అయ్యే కదండి. జీవం కలిగిన దేవునిని మనిషి చేసిన వాటిలో మనం వెతుకుతున్నాం. ఇది పాపం కాదా? ఆయన ఎంత బాధపడుతుంటాడు? రేపటి నాడు మీరు బొమ్మల్లాగా కాదు, సజీవులుగా ఉన్నట్లుగానే ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. సమాధి కూడా ఆయనను బంధించలేకపోయింది, మరణం ఆయనను ఆపలేకపోయింది. మరణం బంధించాలనుకుంటున్నప్పుడు ఏమండి, ఆ మరణపు ముళ్ళను వేర్చి మరణాన్ని గెలిచి లేచాడు. గెలిచి లేచిన సంగతి 40 రోజులు ఆయన తిరుగుతూ కనబడ్డాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏం చేస్తున్నామండి? ఒకసారి ఆలోచించండి. నిత్య జీవం పొందాలని కోరుకుంటే మనం బొమ్మలాగా బ్రతకడం ఏంటి? చలనం లేని వ్యక్తుల్లాగా బ్రతకడం ఏంటి? చలనం లేని వాటిని మనం అనుసరించడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది 70 సంవత్సరాలని వయసు, అది కూడా ఆయాసమే, దుఃఖమే, బాధలే, నన్ను ఎవరు చూడట్లేదే అని బాధే.
అంతేనా అండి? మంచం మీద ఉంటే మీరు ఎక్కడ చావండి, నా సావు నేను చేస్తా అంటావా మనం? ఏమండి, నన్ను పట్టించుకోవట్లేదయ్యా, ఎవరు ఒక ముద్ద పెట్టట్లేదయ్యా అంటే ఆయాసము, కష్టం, బాధలే. కానీ యేసయ్య కోరుతున్నాడు, ఇవన్నీ పోవాలంటే నువ్వు నిత్య జీవాన్ని పొందాలి. విషయాలు చెప్పండి, హల్లెలూయా. అంతేకాదండి, నేను ముగించేస్తున్నాను. ఎప్పుడైతే ఆదామవ్వలు ఆ పండు తిన్నారో అదే తోటలో మరో చెట్టు ఉందండి. ఆ చెట్టు తింటే ఇంక జీవితాంతం బ్రతుకుతారు. ఆ చెట్టు పేరేంటి? ఆ పండు పేరేం పేరు చెప్పండి? అది పెడి చెప్పండి, హల్లెలూయా. మరణమైపోయినటువంటి మనుషులు, మరణానికి బానిసలుగా మారిపోయిన మనుషులు మరలా ఒకవేళ తిని ఇక్కడే బ్రతికిపోతారేమో, జీవితాంతం పాపాలు చేస్తూ ఉంటాడేమో అని అనుకొని తోట నుండి బయటికి వెలివేశారు. ఎవరు? దేవుడు. ఆ తర్వాత ఆ తోటకి ఏం చేశారు? ఖడ్గజ్వాలల్ని అనగా దేవదూతల్ని కాపలా ఉంచారు. ఎందుకని? పండు తిన్నారు, పాపం చేశారు. పాపం వల్ల వచ్చు జీతం ఆ మరణం వచ్చేసింది. మరణం అనేది లేకుండా ఇక జీవితాంతం మనం పాపాలు చేస్తూ ఉండొచ్చు అనుకుంటారేమో అని అనుకొని వాళ్ళను బయట వెలివేశారు. జీవవృక్షాన్ని తినకుండా, పండు తినకుండా. హుషారు చెప్పండి, హల్లెలూయా. గనక ఆ రోజు నుండి కష్టాలు ప్రారంభమైపోయినాయి. పురుషులకేమో ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలి, ఆడవాళ్ళకేమో ప్రసవ వేదన పెట్టాడు. ఏమండి, ఇవన్నీ ఏమి గుర్తు చేస్తున్నాయి తెలుసా? ఆ రోజున చేసిన పాపమే. హుషారు చెప్పండి, హల్లెలూయా. అందరు తిట్టుకుంటావా లేదా అండి? చాలా వరకు తిట్టుకుంటావా లేదా? ఆదాము అవ్వ తినడం వల్లే మనకు వచ్చింది. కానీ బైబిల్ అంటుంది, మొదటి ఆదాం వల్ల ఎలా మరణమైతే వచ్చిందో, రెండో ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఆదాము ద్వారా మరణం వచ్చింది. 930 సంవత్సరాలు బ్రతుకుతున్న మనిషి ఇప్పుడు 10, 20, 50 లోపు. అది కూడా షుగర్లు, బీపీలు. ఏమంటే ఈ బ్యాగులో ఏముంటుంది బాబాయ్? బైబిల్ అండి బాబు, దీంట్లో ఉంది. మామూలు జనరల్ చెప్తున్నా, మామూలు జనాల దగ్గర ఉన్న బ్యాగులు ఏముంటాయి? బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి, గుడ్డిపోటు దానికి ఒకటి. బ్యాగ్ పెట్టుకున్నావా లేకపోతే మెడికల్ షాప్ పెట్టుకొని తిరుగుతున్నావా అనిపించింది నాకు. ఎడి చెప్పండి, హల్లెలూయా. కళ్ళు తిరిగితే ఒకటి, మనిషి తిరిగితే ఒకటి, మైకం కమ్మడానికి ఒకటి. ఏందండి ఇది? మెడికల్ షాప్ పెట్టుకొని తిరుగుతున్నాడు. కొంతమంది అడుగుతారు, ఏం తలనొప్పుకుందా? నా దగ్గర ఉంది. నీ దగ్గర ఎందుకు ఉంది? మెడికల్ షాప్లో ఉండాలి. కానీ ఎందుకని? ఒంటి నిండా రోగాలు ఉంటే ఇంక మెడికల్ షాప్ బ్యాగ్లో ఉండకుండా ఏడ ఉంటుంది? ఎడి చెప్పండి, హల్లెలూయా. కానీ నిత్యము నీవు బ్రతుకుతావన్న ధైర్యము నీకుందా? ఈ క్షణమే నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానన్న దృఢ సంకల్పం నీకుందా? అది రావాలని మనకు యేసయ్య కోరేది కూడా అదే. బ్రతుకుతావు. పండుకున్నోళ్ళు పండుకున్నట్టుగా లేకుండా ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. గడి చెప్పండి, హల్లెలూయా. మనకు కూడా ఎవరో చెప్పారు, రాత్రి పండుకున్నారంట. ఆ పండుకున్నట్లుగానే మనిషి మొన్న మన ఏరియాలోనే, మన ఫిరంగిపురంలోనే సంగతి. ఒక పెద్ద అయిన వాళ్ళ దగ్గర పోయాం. వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ స్టాండ్లు ఇవన్నీ తీసుకుంటుంటాం. ఇద్దరు వృద్ధాప్యులు ఉన్నారు, ఒక ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చెవుడే అనడమే సరిపోతుంది. ఆయన ఏమంటే అంటది, ఆమె ఏమంటే అంటాడు. ఈ ఆగలేదు, మాకు స్టాండ్ కావాలమ్మా, తొందరగా ఇవ్వండి అమ్మా అంటే నేను. అర్థమైందండి? బాగానే ఉన్నారు, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. పాపం పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఏదో చెప్పుకుంటే వినేవాళ్ళు అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువ, వాళ్ళ విషయాలు చెప్తుంటే. వెంటనే చెప్తా ఉన్నాడు, బాగా మాట్లాడుతూ నేను అన్నాను, అయ్యా తల్లి ఒక ఆవిడ ఉండాలిగా, మీ ఆవిడ ఉండాలిగా, ఎక్కడ పోయిందంటే ఏమన్నాయా రాత్రి పండుకుంది. పండుకున్న మనిషి పండుకున్నట్లుగానే చచ్చిపోయింది. ఇంకా ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఒంటరిగా బ్రతకాలి, అంతేనా? ఆ వయసుకు తగ్గవాళ్ళు పలకరించే వాళ్ళు లేరు. పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. మనవాళ్ళు పెళ్ళిళ్ళని, మనవరాళ్ళు పెళ్ళిళ్ళని, వ్యాపారాలని ఇక పట్టించుకునే పరిస్థితులే కరువు అయిపోతున్నాయి. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కొత్తదండి, ఎంత కొంచెము మనిషి ఆయుష్ ఒకసారి ఆలోచించండి. అప్రియమైన దేవుని బిడ్డలారా, రోగాలు ఉన్నాయా? ఉన్న ప్రభు కొరకు బ్రతుకు. ఇప్పుడు నాకు లేదనుకున్నారా? నాకు షుగర్ ఉంది, ఐఎమ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. షుగరా? ఒకప్పుడు షుగరా అనేవాళ్ళు, ఇప్పుడు షుగర్ లేదు. నీకు షుగరు, నాకు షుగరు, అంతేనా అండి? అందరికీ ఏమన్నాయి? అవునా? చాలామంది అంటారు షుగరా? నాకేం లేదండి అని. ఒక ఆయన అట్టే అన్నాడు. నాకు మహా కోపం వచ్చింది. నాకు షుగర్ ఉందని ఆయన ఆనందపడుతున్నాడే అని.
కొద్ది రోజులు పోతాను ఆయన రొప్పే రోగం వచ్చింది ఆయనకి. ఎందుకండి బాధ? ముదిరాకు రాలుతుంటే లేతాకు పక్కమని నవ్విందంట. ఆ ఆకు పడుతూ నెక్స్ట్ నంబర్ నీదే అనిందంట. అర్థమైందా? రోగం అంటే ప్రార్థన చేయి. షుగర్ ఉందా నీకు? ఎబ్బే నాకు అసలు ఎబ్బే, అది కాకపోతే ఇంకోటి అంటుకుంటుంది, ఇది అంటుకోవాలా? ఎడి చెప్పండి హల్లెలూయా, విచారి చెప్పండి హల్లెలూయా. అలా మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుని నమ్మిన వాళ్ళు ఒకవేళ రోగం అని చెప్పారనుకో, నేను ప్రార్థన చేస్తానమ్మా. విచారి చెప్పండి హల్లెలూయా. అంతేగాని గొప్పకి వెళ్ళిపోయి ఇంకా ఆ మనుషులో మండుపుతుంటుంది ఆమెకి, అంతేనా? ఆ మండే కార్యక్రమాలు పెట్టుకోకండి. అర్థమైందండి? మనలో ఒక మార్పు రావాలి. రోగం గురించి చెప్పినా, సమస్యల గురించి చెప్పినా, ఏ గురించి చెప్పినా మనం వెంటనే స్పందించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? మా ఆయన అట్ట కాదు, మా ఆయన ఇంట్లోనే ఉంటాడు. మీ ఆవిడ అలాగా? మా ఆవిడ అలా కాదు. ఎవడేం చేయమంటావు, నేనేం చేయను దానికి. ఎప్పటికి ఇంకొకళ్ళకి ఆ పొయ్యిలో పుల్ల పెడుతున్నట్టే, ఇంకా మండాలి. కానీ అలాంటి స్వభావాలు మనకు ఉండకూడదు. నిత్య జీవం మనం బ్రతకాలి. నిత్యం ఆయనతో కూడా యుగాలు ఉండాలి. జీవవృక్షం తింటారని బయటికి గెంటేశారు. ఎవరిని? ఆదామవని. అప్పటి నుండి ఇంకా ఆయుష్ తగ్గుతూ వచ్చింది. ఈ కీర్తనల గ్రంథంలో మోషే గ్రంథకర్త ఆ మోషే ఉన్న రోజుల్లోనే రాసిన మాటలు. అప్పుల్లోనే దాదాపు ముందు విషయాలు ప్రవచనాత్మకంగా రాశాడు. 70 సంవత్సరాలు, అధికమైతే రోగం, ఆయాసం, దుఃఖము. ఇప్పుడు మీరు బాగానే ఉంటారండి. కొంతమంది మీరు ఇప్పుడు వృద్ధాప్యులు కొంతమంది ఉంటారు, నడవలేక నడుస్తారు. ఎందుకు తెలుసా? బాగా వయసులో ఉన్నప్పుడు సొట్టలు లాగే పనిలోనే ఉంటారు. అమ్మ తల్లులారా, అయ్య గారు మీరు ఏమనంటే నన్ను క్షమించండి, వాస్తవంగా మీ క్షేమం కోసమే చెప్తున్నా. పీల్చి నరాలన్నీ గట్టిపడిపోతున్నాయి. వాళ్ళు కాలు ఇటు పట్టుకోండి, కాలో రాయి అనిపించిద్ది. ఏం లోపల బాటలో ఏలు అంటాం మనం. పీల్చి నరాలు ఏమైపోతున్నాయి? గట్టిపడిపోతున్నాయి. బాగా నడిచేవాడు కూడా ఇంక నడుస్తున్నాడు. ఇంకా ఎందుకని మీకు చెప్తున్నాను, ఇది ఇప్పుడు బాగానే ఉండొచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఒక సమయం నీ పరిస్థితి చూసి నీ వాళ్ళు కూడా నీ దగ్గరికి రారు. కడి చెప్పండి హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీతో అందరు ఉంటారు, అవునా కదా? డబ్బు పక్కన పెట్టండి, డబ్బు నీ రోబోతే రేపు ఇంకో రకంగా వచ్చింది. కానీ ఆరోగ్యం ఉంటేనే నీతో బాగా అందరూ. కాస్త ఆరోగ్యం బాగలేదనుకో, నేను చెప్పినా నువ్వు వినలేదు, నీ సావు నువ్వు చావు అంటారు. కనుక నువ్వు ఆరోగ్యంగా బ్రతకాలని యేసయ్య కోరుతున్నాడు. గడి చెప్పండి హల్లెలూయా. మంచి చావు చావాలి. మంచి చావు చావాలంటే పుట్టుకుమని పోవటం మంచి చావు కాదండి. చాలా మంది అంటారు గుండె అట్టు పట్టుకుందండి టుప్పుకొని పోయాడండి, ఎంత మంచి చావు. అది కాదు మంచి చావు అంటే. యేసయ్యను నమ్మి చనిపోవడమే గొప్ప చావు. అనేకులకి నీ చావు ఆదర్శంగా ఉండాలి. గడి చెప్పండి హల్లెలూయా. అంతేగాని పుట్టుకుమని పోయినందుకో, యాక్సిడెంట్లో పోయినందుకో అసలు వేదనే లేదండి, అమాంతంగా చనిపోయాడు. దాన్ని బట్టి ఆనందపడుతున్నావేంటి? రక్షణ పొందాడా ఇంతగా అతను? బాప్తిజం పొందాడా అంతగా అతను? దానికి నువ్వు బాధపడాలి. ఇక్కడ హఠాత్తుగా పోవచ్చేమో, కానీ నరకంలో తప్పించుకోవాలన్న నువ్వు తప్పించుకోలేవు. ఒకే మాట అంటాడు, ఎక్కడోడు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ ఉన్నాడు ఎక్కడికి రావడానికి లేదు. మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను అంటున్నాను, మీ జీవితాన్ని యేసయ్యకి అంకితం చేయండి. ఒకప్పుడు ఏవండి మతాల వారికి గొడవలు వస్తున్నాయి. ఈరోజు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళ మధ్యలోనే గొడవలు వస్తున్నాయి. నువ్వు వేరు నేను వేరు, నువ్వు పోయేది వేరు నేను పోయి, నువ్వు పాడే పాట వేరు నేను పాడే పాట, నువ్వు కొట్టి డ్రమ్ము వేరు. ఇది ఏందో అర్థం కాదు నాకు. నీది గుంటూరు డ్రమ్ము, నాది విజయవాడ డ్రమ్ము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ పొంది బాప్తిజం పొంది యేసయ్య రాకడకు సిద్ధపడే వాతావరణం నుండి సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? దేవుని పని జరగకూడదని వాళ్ళకే పెడుతున్నట్టుగా ఉంటుంది ఈ రోజుల్లో, అవునా కదండి? ఎడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం అంటుంది, దేవునికి దూరం అయిపోతున్న ఒకసారి ఆలోచించు. నిత్య జీవం పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. జీవవృక్షాన్ని ఆ రోజు తినకుండా ఆపాను, కానీ నువ్వు ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటన్నిటిని జయిస్తే నేను అదే జీవవృక్షం మరలా నీకు ఇస్తాను. హుషారు చెప్పండి హల్లెలూయా. తెలుసా మాట ఎక్కడుందో? ఏమండి ఎక్కడుంది చెప్పగలుగుతారా? ప్రకటన గ్రంథం తెరవండి, నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం.
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుని పరదేశులో ఉన్న అంటే ఇప్పుడు జీవవృక్షం ఎక్కడుందంట అండి? బైబుల్ ఏమంటుంది? ఎక్కడుందంట? అవి ఉన్నాయండి చెప్తారు, కానీ అది ఉండదు వాస్తవంగా. ఎప్పుడు అది ఏదైనా తోట, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏదైనా తోట ఊరికి ఆనవాళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు, కానీ నోవాహు వరదల్లోనే అన్ని కొట్టుకుపోయినాయి. వాస్తవం కరెక్ట్గా మనం దాని గురించి డిస్కస్ చేస్తే బిబ్లికల్గా ఏదైనా తోటలాగా ఉంది. ఎందుకు లోతు కూడా అదే అనుకున్నాడు, ఏదైనా తోటలాగా ఉంది అని. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే జీవవృక్షం బైబిల్ చెప్తున్న మాట పరదేశులో ఉంది. పరదేశులు ఎవరున్నారు? పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నిత్యము జీవించే ఒక అద్భుతమైన అనుభవాల్లో ఉన్నారు. పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు. ఒకవేళ మీరు అనుకోవచ్చు వాళ్ళు పాపము చేశారు కదండి, ఎలా వాళ్ళకి సంప్రాప్తి చెందింది అదనంటే ఆయన చనిపోయిన వెంటనే చెరగా పట్టుకొని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్తము పరదేశంలో ఉన్న వాళ్ళతో ప్రవహిస్తే ఆ రక్తం ద్వారా వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడ్డారు. విషయాలు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మేము ఇలా జీవితం జీవించాం, మాలాగే వీళ్ళు బ్రతుకుతున్నారా అని చూస్తున్నారంట పైనుండి. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నట్లుగా చాలా జాగ్రత్తగా మీరు వినండి. మాలాగా వీళ్ళు బ్రతుకుతున్నారా? అప్పుడు ఏమి లేవు, అవునండి. మోషే జీవితంలో ఏమన్నా ఎడారులే. ఇప్పుడు ఇల్లు తయారైపోయినాయి, కాలనీలు తయారైపోయినాయి, అపార్ట్మెంట్లు తయారైపోయినాయి, ఏమండి ట్రైన్లు, బస్సులు, బైకులు, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు. అప్పుడు ఏమి లేదు, నడుచుకుంటూ పోవటమే. అలాంటి రోజుల్లోనే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారు. హుషారు చెప్పండి, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు నువ్వు కోరుకోకపోయినా అన్ని ఇస్తున్నప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గడి చెప్పండి, హల్లెలూయా. మరి ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ వృక్షము నీకు కావాలి అంటే అక్కడ రాయబడిన మాట చెవిగలవాడు వినుగాక. ఇదిగో మనకే చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, చెవిగలవాడు వినుగాక. వినండి, జాగ్రత్తగా పాటించండి. జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము ఇస్తాను, తినేటట్లుగా చేస్తాను. ఒకప్పుడు ఆ జీవవృక్షం అనేది మీకు అందకుండా చేశాను, కానీ ఇప్పుడు నా ఆశ ఏంటో తెలుసా? మీరు నిత్యము నాతో కలిసి జీవించాలి. గడి చెప్పండి, హల్లెలూయా. ఒక ముసలాయన కూడా యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతున్నాడు. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక ముసలాయన అడుగుతున్నాడు, వచ్చి అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? నువ్వు చాలా మంచి బోధకుడివి, నిత్యం నేను బ్రతకాలంటే ఏం చేయాలి అని అంటే ఆయన చెప్తున్నటువంటి సమాధానం మనం చదువుకొని ముగించేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నికోదేము అనే వ్యక్తి గురించి మనం అక్కడ చదువుతాం. మొదటి వచనం నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును ఫరిసయ్యుడు ఒకడు ఉండెను. యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, ఎరుగుదుము, తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని చెప్పెను. అందుకు యేసు అతనితో నీవు క్రొత్తగా జన్మించితేనే గాని చూడలేవు. అందుకు నికోదేము అంటున్నాడు, అంటే మరలా పుట్టడం ఏంటయ్యా, మరలా క్రొత్తగా జన్మించడం ఏంటయ్యా అని అంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ముసలివాడైన నేను ఎలా మరలా నేను తల్లి గర్భంలో వెళ్ళగలనని నికోదేము చెప్తుంటే యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. నువ్వు మరలా నువ్వేం చేయాలి? తల్లి గర్భంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, మరలా చిన్న బిడ్డగా తయారవ్వాల్సిన అవసరం లేదు, దానికి సైన్స్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, ఏ టెక్నాలజీ ఏం కాదు బాబు. నువ్వు క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మ ద్వారాను నీటి ద్వారాను, చూడండి, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే నీటి ద్వారా నువ్వు జన్మిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మరలా నూతనమైన జీవితాన్ని బ్రతకాలని ఇష్టపడి ముందుకు వస్తావో, అప్పుడంట పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఎడు చెప్పండి హల్లెలూయా. ఈ పరిసయుడు ఎందుకు చెప్పాడు ఆ మాట చెప్పమంటారా? పరిసయులు అంటే ఆ రోజుల్లో చెప్పేది ఒకటి కదా, అందరికీ మీరు బాగుండాలమ్మా, భక్తిగా ఉండాలి, ఉపవాసం ఉండాలి అనేవాళ్ళు. వీళ్ళు ఉపవాసం అంటే వీళ్ళు మాత్రం ఏం చేసేవాళ్ళు అంటే, ఉదాహరణ మీకు చెప్తున్నా, అమ్మ మీరు నమ్మకంగా ఉండాలమ్మా, మీరు అసలు వ్యసనాలు చేయకూడదు అని అంటూ వీళ్ళు తాగుతుంటారు. ఆ తాగే దగ్గరికి వీళ్ళు కూడా పోతుంటారు, జనాలు కూడా తెలుసు అందరికీ, కానీ ఆడికి వెళ్తారు. ఈ పరిచయాలు అనేవాళ్ళు ఇలాంటి వాతావరణంలో ఉన్నోళ్లే. గనుక ఇతను ఏమనుకున్నాడంటే, ఎలాగైనా ఇతను మెప్పించి నేను కూడా ఎల్లప్పుడూ బ్రతకడం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు కదా, నేను కూడా నిత్యం బ్రతకాలి అని అనుకుని ఆయన పొగడడం మొదలు పెడితే, ఆయన మనస్సుని ఎరిగిన యేసేమన్నాడంటే, నీవు ఆత్మ ద్వారాను నీటి ద్వారా జన్మించు, నీలో ఒక మార్పు రావాలి, అప్పుడే నిత్యము జీవించగలవు. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి అన్నంతట్లో కూడా పరలోక రాజ్యము గురించైనా, మరణం తర్వాత జీవితం గురించైనా బైబిల్లో తప్ప ఎక్కడా. ఈరోజు నువ్వు బైబిల్ గురించి బాగా తెలుసుకున్నావు అనుకో, వాక్యం గురించి బాగా తెలుసుకున్నావు అనుకో, ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నావు అనుకో, రేపు నాడు అక్కడ వెళ్ళినా ఎలా ఉంటుందో తెలుసా? నేను ముందే తెలుసుకున్నాను వీటి గురించి, నేను సిద్ధపడ్డాను, నేను నూతనంగా మారుమనసు పొందాను, నీటి ద్వారా అనగా పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజమము పొందాను, ఆత్మ ద్వారా యేసయ్య రూపంలో నేను మార్చబడ్డాను. గనక ఈరోజు ఆయనతో కలిసి జీవించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. గడి చెప్పండి హల్లెలూయా. అంతే అనుకుంటారు, లేకపోతే నువ్వు కూడా వచ్చేసావా అని అనుకుంటారు మీరు పరలోకంలో. అన్నమాట అర్థమైంది మీకు? నువ్వు కూడా, అరే నువ్వే వచ్చావంటే నేను రావడమే ఉందిరా, ఏంద్రా దరిద్రం అని అనుకుంటారా? పరలోక రాజ్యం నీ ఒక్కడి సొత్తు కాదు. యేసయ్యను నమ్మి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం పొంది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తూ దేవుని వాక్యపు అనుభవాలు నడిపించబడుతూ నిజ దేవుడైన జీవిస్తున్నటువంటి సజీవుడైన యేసయ్యను ఆరాధన చేస్తూ ఆయన చెప్పిన మార్గాలు నడుస్తున్నావు అనుకోండి, నువ్వు కూడా పరలోక రాజ్యంలో అడుగు పెడతావు. ఇక అక్కడ నిత్య జీవమే. ఇక్కడున్నట్టు ఏడుపు ఉండదంట, అక్కడ ఏముండదంట, ఏడుపు ఉండదు, మరణం అనేది ఉండదు, కన్నీళ్ళు అనేవి ఉండదు, ఎప్పుడు కూడా ఆనందమే. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నిత్యము మనం జీవించే అద్భుతమైనటువంటి ఆ ప్రపంచంలో అడుగు పెట్టాలంటే ఈ రాత్రి నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. చూసారండి, అయ్యగారు కొన్ని సంవత్సరాల క్రితం, సంవత్సరం అయిందమ్మా చనిపోయి, అయ్యగారు చనిపోయి సంవత్సరం అయిందా? 10 సంవత్సరాలు అయింది. ఓకే, 10 సంవత్సరాలు అయింది. మళ్ళా 11వ సంవత్సరం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొకళ్ళు పోతారు, రేపు ఒకళ్ళు పోతారు. ఇంకో మాట చెప్పమంటారా? సంఖ్య తగ్గించాలని కరోనా వదులుతున్నారు, తర్వాత ఇంకో పేరు వదులుతున్నారు. సంఖ్య తగ్గదండి, మనుషుల సంఖ్య పెరుగుతూనే. ఒక మనిషి చేస్తే వేల కొద్ది బిడ్డలు పుడుతూనే ఉంటారు, అవునా కదా? కానీ నేను అంటున్న మాట ఏంటంటే, నా ఆశ ఏంటంటే అలా బిడ్డలు పుట్టడం కాదు, కానీ యేసయ్య కొరకు బ్రతికే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఈరోజు దేవుని బట్టి గొప్పగా చెప్పగలుగుతాం. ఎందుకని చాలామంది వ్యతిరేకంగా ఉంటున్నారు తెలుసా? ఎక్కడికి పోయినా బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళు కనపడుతున్నారు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎక్కడికి పోయినా కర్ణాటకలో వెలివేస్తారండి, ఒక ఊర్లో అయితే వెలివేశారు ఆయన. ఆ మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఆ ఊర్లో పండగ చేసుకోవట్లేదంట వాళ్ళు వచ్చి వీళ్ళతో కలిసి పండగ చేయట్లేదని చెప్పి ఊరోళ్ళందరూ పోయి, ఏంది నువ్వు మాతో పాటు లేవేంటి, మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా, నువ్వు ఎందుకని అలా ఉన్నావు, మాతో పాటు నువ్వు రావాలి, యేసుప్రభు ఉన్నామని అంటున్నావు ఏంటి, కొత్త దేవుడి గురించి ఉంటే ఉండి, లేకపోతే బయటికి వెళ్ళిపో అంతే. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసు ప్రభు కొరకు ఊర్లు విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? ఆ నిత్య జీవం కోసమే. హుషారు చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు కొరకు ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఏముందండి ప్రాణం, ఇక్కడ పోతే అక్కడ కళ్ళు తెరుస్తా. ఆ నిరీక్షణ మనకుందా? నిత్యం బ్రతకాలని ఇష్టపడుతున్నాం. ఈ లోకంలో కాదండి, ఒకరోజు నువ్వు ఎంత బ్రతికినా, ఎంత సంపాదించినా ఆఖరికి ఎక్కడికి పోతావు? 6 అడుగుల చోటుకే పోవాల్సిందే. ధనవంతుడు అక్కడికి వెళ్తాడు, పేదవాడు కూడా అక్కడికే. కానీ ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దానిని బట్టి బ్రతికున్నప్పుడే నీవు తీర్మానం చేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజో రేపో నేను చెప్తున్నా, మీరు తప్పనుకున్న మరలా మీకు సిగ్గు రావాలని చెప్పి నేను 17 సంవత్సరాలకి సేవకు వచ్చానని. ఓ పెద్ద సంస్థలో పరిచర్య చేశాను.
వేదికల మీద పాటలు పాడాను, దేవుని కొరకు బలంగా వాడబడ్డాను. దేవుని ప్రేరేపణను బట్టి బయటకు వచ్చేసి సొంత పరిచర్య చేస్తూ ఉండగా దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఈరోజు ఈ ఊర్లోకి వచ్చాను. మీరు నమ్ముతలేరు, నేను ఒక సంస్థలో చేసినప్పుడు ఇటు ఎక్కడికి రాలా. నేను తిరిగిందంతా రాయలసీమలో, పశ్చిమ గోదావరిలో, ఆ గుంటూరు, ఆ బయ్యారం, దొడ్లేరు, ఆ ఏరియాలో తప్ప ఇటువైపు రాలా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీ వెరుగని ప్రజల మధ్యలో నువ్వు వెళ్తావు, అక్కడ నేను మహిమపరచడం వాళ్ళు చూస్తారు. ఈరోజు నేను ఎక్కడికి రాలా, ఈ ఊరికి కూడా రాలా నేను ఇప్పటికి కూడా. ఎందుకని మీకు విషయం అంటున్నామండి, బ్రతికిన జీవితం యేసయ్యకే స్వంతం.